రాష్ట్ర ప్రభుత్వం తన ఓర్వలేని తనాన్ని కూడా దాచుకోలేకపోతుంది. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా భారీగా జనస్పందన అయితే వస్తుంది. ఒక రాజకీయ పార్టీకి ఏ స్థాయిలో స్పందన రావాలి అన్నది ఆ రాజకీయ పార్టీ మీద ప్రజల్లో ఉన్న అభిమానం బట్టి ఉంటుంది. దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ఈ స్థాయిలో జనం వస్తూ ఉన్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనల్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. జిల్లా ఎస్పీ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ ఒక వైసీపీ ఉప సర్పంచ్ చనిపోయారు. ఇదివరకు ఆయన పరామర్శించేందుకు వెళ్తూ ఉంటే ఆంక్షలు విధించారు. నిన్న జిల్లా ఎస్పీ చేసిన కొన్ని వ్యాఖ్యలు అయితే మరి ఆసక్తికరంగా ఉన్నాయి. అంటే ఇకపైన జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎవరు వెళ్ళినా, ఆ పర్యటనకు ఎవరు ఏర్పాటు చేసినా వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టాలనుకుంటుందా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీసులు అన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కొన్ని గ్రూపులు నిరసన తెలిపే అవకాశం కూడా ఉంటుంది అని కూడా ఎస్పీ చెప్తున్నారు. ఆ గ్రూపులు ఏవో ఎస్పీ చెప్పాలి కదా. పైగా వైసీపీ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఎన్ని వాహనాలు వస్తాయి, ఎంతమంది కార్యకర్తలు వస్తారు, ఎంతమంది ప్రజలు వస్తారు, ముందే వివరాలు ఇవ్వండి, అప్పుడు అనుమతిస్తామని జిల్లా ఎస్పీ చెప్తూ ఉన్నారు. అలా ఇంకా మాకు పూర్తి వివరాలు ఇవ్వలేదు కాబట్టి ఈ పరిస్థితుల్లో అనుమతి ఇవ్వలేకపోతున్నామని మాట్లాడారు. 100 మందితో పాటు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్, ఆయన వెంట మరో 3 వాహనాలని మాత్రమే అనుమతిస్తాం, అలా అయితే పర్యటనకు అనుమతులు ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన అన్నది ఏమైనా ఐపీఎల్ మ్యాచా? ఇన్ని టికెట్లు అమ్మాం సార్ మేము, ఇంతమంది వస్తారు, స్టేడియం కెపాసిటీ ఇంత అని చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్గా చెప్పింది, మేము ఎక్కడా కూడా జన సమీకరణ చేయడం లేదు అని. అంటే స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు రావచ్చు, జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటే ఆటోమేటిక్గా వస్తారు కూడా వేల మంది. దాని అంతటికీ కూడా అలా వచ్చే వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే బాధ్యత వహించాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? జిల్లా ఎస్పీ చెప్పినట్లు సరే మేము 100 మందే వస్తాం, జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో పాటు 3 వాహనాల్లోనే వస్తాం అని ఒకవేళ వైసీపీ నేతలు ఎవరైనా అంగీకరించినా కూడా ఆ అమలు సాధ్యం కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా వేల మంది వచ్చేస్తారు. అంటే అప్పుడు 100 మంది వస్తామని చెప్పారు, 3-4 వాహనాలు అని చెప్పారు, ఇంతమంది వచ్చారు కాబట్టి మీ అందరి మీద కేసులు పెడతాం అని పోలీసులు చెప్పదలుచుకున్నారా? పోలీసులు చేయాలనుకున్నది దాదాపు ఇదే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఇంకెవరూ రాకూడదు అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్టుగా ఉన్నారు. పైగా పోలీసులు ఎంతమంది వస్తారు, ఎన్ని వెహికల్స్ వస్తాయి, తాడేపల్లి నుంచి, అది కూడా ఆ గ్రామంలో కాదు, పరామర్శకు వెళ్తున్న గ్రామంలో కాదు, తాడేపల్లి నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరినప్పటి నుండి 76 కిలోమీటర్ల మేర ఎంతమంది కార్యకర్తలు, ఎంతమంది వాహనాలు, ఎంతమంది జనం ఫాలో అవుతారు అన్నది కూడా వివరాలు ఇవ్వండి అని చెప్తున్నారు. ఎలా చెప్పగలుగుతారు? ఒక జాతరకి ఎంతమంది వస్తారంటే ముందే చెప్పగలుగుతారా? చెప్పచ్చు అంచనా. జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా ఎంతమంది వస్తారంటే చెప్పచ్చు, 30,000 మంది రావచ్చు అని అంచనా చెప్పచ్చు. అలా కాకుండా 100 మంది మాత్రమే రావాలి అంటేనే అసలు సమస్య. 100 మందితో జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉంటుందా? ఆయన అభిమానులు రాకుండా ఉంటారా? ఇది కదా. సరే ఎంతమంది వస్తారో చెప్తే దాని ప్రకారం మేము ఏర్పాట్లు చేసుకుంటామని పోలీసులు అడిగితే ధర్మమే. అప్పుడు వైసీపీ వాళ్ళు కూడా అడగాలి, చెప్పాలి. మేబీ గత కార్యక్రమాలను బట్టి చూస్తుంటే ఇన్ని వేల మంది వచ్చే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. దానికి తగ్గట్టు పోలీసులు ఏర్పాట్లు చేస్తామంటే ఓకే. అలా కాదు, ఎవరు రాకూడదు, కేవలం 100 మంది మాత్రమే రావాలి, అది కూడా వాళ్ళు ఎవరో మాకు ముందే లిస్ట్ ఇవ్వాలి, ఎక్కువ మంది వస్తే నిర్వాహకులే బాధ్యత తీసుకోవాలి అని ఇవన్నీ చెప్తూ ఉన్నారంటే పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఎప్పుడూ లేని ఆంక్షలన్నీ ఇప్పుడే ఇంపోజ్ చేస్తూ ఉన్నారు ఈ స్థాయిలో. అంటే అధికార పార్టీకి అనుసరణలోనే పోలీసు వ్యవస్థ పనిచేస్తోందా అన్న అనుమానం కలుగుతుంది. దానికి తోడు కొన్ని గ్రూపులు నిరసన తెలిపే అవకాశం ఉందని జిల్లా ఎస్పీ చెప్తున్నారే కానీ, అలా అవకాశం ఉంది కాబట్టి మీరు ఇంతమంది రావద్దండి వైసీపీ వాళ్ళకి చెప్తున్నారే కానీ ఆ నిరసన తెలిపే గ్రూపులకి ఎందుకు వార్నింగ్ ఇవ్వడం లేదు? ఇది వైఎస్ఆర్సీపీ కార్యక్రమం. వాళ్ళ పార్టీ అధ్యక్షుడు వచ్చినప్పుడు కార్యకర్తలు కావచ్చు, జనం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి వస్తే వేలాది మంది అక్కడికి వస్తారు, మీరు అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమాలు లాంటివి చేసే పని పెట్టద్దు. అలా చేస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. అక్కడికి వెళ్ళి గొడవ చేయాలని చూస్తే ఆ నిరసన గ్రూపుల మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఎందుకు జిల్లా ఎస్పీ చెప్పడం లేదు? అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వ్యతిరేకంగా ఎవరైనా 10 మంది, 20 మంది, 40 మంది వచ్చి గొడవ చేస్తే వాళ్ళని మాత్రం నిరోధించే ప్రయత్నం చేయరు. వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి వేల మంది వస్తే వాళ్ళని ఎలా కట్టడి చేయాలన్న దాని మీదే జిల్లా పోలీసులు పనిచేస్తున్నారన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇది పూర్తిగా ద్వంద్వ ప్రమాణాలు కదా. 2009 నుండి జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా యాత్రలు చేస్తూ ఉన్నారు, ఓదార్పు యాత్ర నుంచి మొన్నటి వరకు. కానీ ఎప్పుడైనా కానీ వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎవరి మీదైనా దాడులు చేయడం, ఆస్తులు ధ్వంసం చేయడం, విధ్వంసం చేయడం ఎక్కడైనా జరిగిందా? ఇన్నేళ్ల కాలంలో ఎక్కడా జరగలేదు. కానీ ఇప్పుడే ఎందుకు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో అది జరుగుతుంది, ఇది జరుగుతుందని స్వయంగా జిల్లా పోలీస్ అధికారులు ఎందుకు చెప్తున్నారు? నిరసన తెలిపే వాళ్ళు ఎవరు? వాళ్ళని ఎందుకు కట్టడి చేయడం లేదు? అంటే జగన్మోహన్ రెడ్డికి వస్తున్న స్పందన చూసి తట్టుకోలేకున్నారు. ఇక ఆయన బయటే తిరుక్కోకుండా చేయాలి. తిరిగినా సరే ఎవరైనా ఏర్పాట్లు చేసిన వాళ్ళందరి మీద వరుసగా కేసులు పెడుతూ వెళ్తే
జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే వైసీపీ నాయకులు కూడా భయపడిపోయే పరిస్థితి తేవాలి. ఇంకా ఫ్యూచర్లో ఏమైనా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి వ్యక్తులు వెళ్ళినా సరే, ప్రజలు వెళ్ళినా సరే వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంచుతాం, వాళ్ళందరి మీద కూడా కేసులు పెడతామని కూడా హెచ్చరిస్తారేమో ఈ పరిస్థితి చూస్తూ ఉంటే. అయినా ఇదంతా సాధ్యమవుతుందా? 100 మంది రావాలి, 4-5 వాహనాలు మాత్రమే రావాలి అని జిల్లా ఎస్పీ పోలీసులు చెప్పినంత మాత్రాన ఒక రాజకీయ నాయకుడు అందులోని జగన్మోహన్ రెడ్డి కార్యక్రమంలో అది సాధ్యమవుతుందా? వేలాది మంది అయితే తప్పనిసరిగా వస్తారు. సరే, రేపు వెళ్తారా లేదా జగన్మోహన్ రెడ్డి? పోలీసులు అయితే 100 మంది వస్తే మాత్రమే అనుమతిస్తామంటున్నారు. 100 మంది అనేది అయ్యే పని కాదు. జగన్మోహన్ రెడ్డి వెళ్తారు గ్యారంటీగా, వెళ్ళి తీరాల్సింది. ఇంకా లేకుంటే ఇలాంటి ఆంక్షలను చూపించి ఇంకా జగన్మోహన్ రెడ్డి ముందు కూడా ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా ఇదే ఆంక్షలతో 100 మంది రండి, 50 మంది రండి అని చెప్తారు. అది సాధ్యం కాదు. ఒక రాజకీయ పార్టీ అలా నడపడం కూడా సాధ్యం కాదు. సో కాబట్టి ఇదంతా ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డిని తిరగనివ్వకూడదు, ప్రజల్లో రానివ్వకూడదు. 100 మంది వచ్చేలాగా చేసామనుకోండి, పూర్తిగా సాధ్యం కాదు. కానీ అలా చేస్తే వెంటనే తెలుగుదేశం పార్టీ మీడియా ఛానల్ అంతా చూసారా జగన్మోహన్ రెడ్డికి స్పందన మొత్తం పడిపోయింది, 100 మంది మాత్రమే వచ్చారని మళ్ళీ వాళ్ళు అలా కూడా ప్రచారం చేస్తారు. అలా కూడా ప్రచారం చేయాలన్నది వీళ్ళ ఉద్దేశం. సో రేపు జగన్మోహన్ రెడ్డి అయితే దాదాపు వెళ్ళే అవకాశం ఉంటుంది. 1000 మంది వస్తారు. మరి పోలీసులు ఏం చేస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అన్నది రేపు చూడాలి మరి.